నమస్తే, వెల్కమ్ టు టీవీ2 న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం, వైసీపీ కార్యకర్తలతో భేటీ, నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్. ఏ క్షణంలోనైనా టీడీపీ నేత రాజా అరెస్ట్, డీసీసీబీ మాజీ చైర్మన్ కోసం వెతుకుతున్న సిఐడి. డాక్టర్ అమ్మగా మారిన గవర్నర్ తమిళిసై, అస్వస్థకు గురైన ప్రయాణికుడికి చికిత్స. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా, ఆ 4 అవార్డులు మనవే. టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్, 3 పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షలో గడప గడపకు మంత్రులు, ప్రజాప్రతినిధులు వెళ్లడంపై ఆరా తీసిన సీఎం జగన్ తాజాగా సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ కీలక కార్యకర్తలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరూ కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా వారికి అప్పగించిన బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ అందరి మీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించాలని, పార్టీ పరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని వారి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ 1,00,000 మందికి న్యాయం జరగాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి మామూలుగా రావడం కాదు, అధికారంలోకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్ తో అధికారంలోకి రావాలి. ఇది కష్టం కాదని ఇంతకు ముందే నేను చెప్పిన, కుప్పం ఎగ్జాంపుల్ గానే ఇచ్చి చెప్పిన. ఆ ఎంపీటీసీలు అయితేనేమి, ఆ జెడ్పీటీసీలు అయితేనేమి, ఆ మున్సిపాలిటీ అయితేనేమి, ఇంతకు ముందు సాధించలేని ఏ రకంగా ఇప్పుడు సాధించగలిగినామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బెనిఫిషరీస్ లిస్టు చూస్తే 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఆఫ్ బెనిఫిట్, 87% ఇళ్లకు బెనిఫిట్ అయింది. మనం చేయాల్సిందల్లా వాళ్ళను గుర్తు చేయడం, జరిగిన మంచిని వాళ్ళకు గుర్తొచ్చేట్టుగా, అర్థమయ్యేట్టుగా, గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని చూపిస్తూ వాళ్ళ మనసులో స్థానం సంపాదించే విధంగా అడుగులు వేయడం. ఇది ఈచ్ కాన్స్టిట్యున్సీ యాజ్ ఎ యూనిట్ కింద తీసుకుంటే, ఈచ్ గ్రామం యాజ్ ఎ యూనిట్ కింద ఎందుకు 175కు 175? మనం చేయకపోతే చేయలేదు కాబట్టి ఎలా గెలవగలుగుతుంది? కానీ లిటరల్గా మీరు వెళ్ళి మీరంతకు మీరే లెటర్లు చదువుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ పేరుతో ఉన్న లెటర్ చదువుతున్నారు. ప్రతి అక్కను మీరే అడుగుతున్నారు, అక్క ఇవన్నీ అందాయా అని చెప్పి. ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయి అని చెప్తా ఉంది. మరి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయి అని చెప్తా ఉన్నప్పుడు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ చేయనప్పుడు, ఈరోజు మన ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మనసు మాత్రమే ఇక మన వైపును ఉండేట్టుగా గుర్తు చేయాలి. ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాజా నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండేపల్లి సొసైటీలో రుణాల అక్రమాల కేసులో టీడీపీ నేత రాజాను అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు శుక్రవారం నుంచి ప్రయత్నిస్తున్నారు. నిన్న రాజా ఇంటికి సిఐడి అధికారులు వెళ్లగా టీడీపీ నాయకులకు, అధికారులకు మధ్య 5 గంటల పాటు హైడ్రామా నడిచింది. సిఐడి దర్యాప్తు అధికారి రమేష్ నేతృత్వంలో బృందం రాజా నివాసం వద్దకు చేరుకొని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ పరిస్థితి తలెత్తింది. గంటలు గడిచినా రాజా రాకపోవడంతో అధికారులు టీడీపీ నేతను అరెస్ట్ చేయలేదు. చివరికి రాజా పరారయ్యారని పోలీసులు తెలిపారు. మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడో ముగిసిన నేషనల్ హెరాల్డ్ కేసును దర్యాప్తు పేరుతో తమ అధినేత్రిని వేధించడం సరికాదన్నారు. మోడీ నియంతృత్వ విధానాలకు రాజ్యాంగ సంస్థలు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ పేరుతో చేస్తున్న వేధింపులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే బీజేపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, వినయ్ కుమార్, ఉస్మాన్, జగన్మోహన్ రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన అక్రమ ఈడీ కేసులు వెనక్కి తీసుకోవాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా రాజకీయాలు కావాలి, తేల్చుకుందాం రా. ఈ విధంగా రాజ్యాంగ సంస్థల్ని వాడుకొని బెదిరించే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ భయపడదు.
సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఇందిరాగాంధీ కోడలు నేను అక్కడికి భయపడే సమస్య లేదని. మీలాంటి వాళ్ళకి భయపడడానికి మేమేమి బీజేపీ వాళ్ళ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం? మేము తెల్లొల్ల కాళ్ళు మొక్కే వాళ్ళు మీరు. వాళ్ళకి మీకు మాకు మేము గుండెకి గుండె అడ్డు పెట్టిన వాళ్ళం. మేము నేషన్ హెరాల్డ్ అన్నదేమి మీదే మాదే? తప్పుడు కేసుల్ని, దొంగ కంప్లైంట్లని పెట్టుకొని చేసే కార్యక్రమం. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా లేదు, కేసు కూడా ఫైల్ కాలే. ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఉన్నారని మాత్రం భారతపై సహించనిది. ఇది రెండవ రోజు నిరసన. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి చెప్తా ఉన్నాం, చరిత్ర లేని పార్టీ మీది, చరిత్రలో ఉంటే చెడ్డ చరిత్ర కలిగిన పార్టీ మీది. గాడ్సే భావజాలానికి వారసులు మీరు, గాంధీ భావజాలానికి వారసులం మేము. సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ దేశానికి ఇచ్చింది ఏందో మీకు తెలీదా? మీకు తెలవడానికి ఆఖరికి మీ కళ్ళు చెవులు మూసుకొని పనిచేస్తారు. ఆ ఈడీలకి, బీడీలకి, సిడీలకి చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళం, ఈ రాజ్యాంగ సంస్థలను తయారు చేసిన వాళ్ళం. ఇలాంటి అక్రమార్కులను ఎదుర్కోవడం కోసం పెట్టాం. ఈరోజు బీజేపీ పార్టీ దగ్గర వేలాది కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. వాటిపైన విచారణ జరిపించండి. రాత్రికి 200-300% ఆస్తులు పెరిగాయి. దానిపైన విచారణ జరిపించండి. రోజు రోజుకి పెరుగుతున్న అదానీ ఆస్తులపైన విచారణ జరిపించండి. అదానీ పోర్ట్లో దొరికిన మాదక ద్రవ్యాలపైన విచారణ జరిపించండి. కేవలం రాజకీయ కక్షలతో సాగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, నిలువరిస్తుంది, ఎదిరిస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాకేం భయం లేదు. నేషనల్ హెరాల్డ్ మాది. ఓపెన్ అకౌంట్లో డబ్బులు పంపించాం. దాన్ని నడపడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాం, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మీకొచ్చి నొప్పేంది మాకు అర్థం కావడంలే. కేవలం ఇబ్బంది పెట్టడానికి 50 గంటలు విచారించాం, 100 గంటలు విచారించామని. ఇంకా విచారించడానికి అహ్మద్ పటేల్ దగ్గర కూడా పోతే బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఆఖరికి అహ్మద్ పటేల్, మోతిలాల్ ఓరాల్ అంతా ఎక్కడో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మోడీ గారి యొక్క దుర్మార్గమైన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాం, అన్నిటికీ లెక్కలు చెప్పే కాలం వస్తుంది. ప్రధానమంత్రి గారు లెక్కలు చెప్పకుండా ఎవరు పక్కకు పోవడానికి సిద్ధంగా చరిత్ర ఒప్పుకోదు. అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాం, కూర్చొని ఉసిగొల్పడం కాదు, మీరు ఈ దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏదో కూడా చెప్పండి, వింటాం ఒక్కసారి. సోనియా గాంధీ గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాహుల్ గాంధీ గారి పైన జరిగే అవమానం ఈ దేశానికి అవమానం. ఖబర్దార్, చూస్తూరికే ఉండం. ఆఖరికి తగిన విధంగా ప్రతిఘటిస్తాం, మీ గుణపాఠం తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ జిల్లాల అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్లకు పూర్తి బాధ్యతలు అప్పగి సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన ఐపాక్ టీమ్ తో కోఆర్డినేషన్ చేసుకుని మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. 175 స్థానాలే టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో వరద బాధిత ప్రాంతాలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద తగ్గినప్పటికీ ఇంకా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం అనేక రకాల అంతర పంటలు వేస్తూ అరటి తోటలు అన్నీ కూడా అంతర పంటల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నష్టపోయినాయి. ఇక్కడ అరటి తోటల్లో ఇన్ని రకాలైనటువంటి అంతర పంటలు వేయడం ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కూరగాయల్ని పండిస్తున్నారు. ఈ కూరగాయల రేటు 30 రూపాయలు ఉంటే ఇది లేకపోతే 120 రూపాయలు అవుతుందని ఒక రైతు ఇప్పుడు నా దగ్గర చెప్పడం జరిగింది. కనుక ఈ కూరగాయలు పండించే రైతుల యొక్క సౌకర్యాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కూరగాయలు పండించే రైతులు ఇలాంటి విపత్తు సందర్భంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభుత్వం వైపు నుంచి నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధతో ఆలోచన చేయాలి. ఇన్సూరెన్స్ ఇద్దామా, అలానే ఈ క్రాప్కు సంబంధించిన ఈ విధమైనటువంటి నష్టాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్, ఇక్కడ ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూర్చుని ఇలా వచ్చిన సందర్భంలో ఏ విధమైనటువంటి వీరికి సహాయం చేయాలనే విషయాల మీద చర్చ జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఒక సూచన చేయాలి, ఒక ఆలోచన నిర్మాణం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. అలాగే ముంపు గ్రామాలు, అలానే సహాయక చర్యలు, ఈ విధంగా నీరు ఇవాళ కూడా లాగలేదు. అప్పుడే వారం రోజుల నుంచి ఈ నీటిలో
ఈ లంక గ్రామాలన్నీ ఉండడం, వారిని ఇక్కడి నుంచి తరలించడం, పశువులను తీసుకురావడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇలా లంకల్లో దాటించే పడవల వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉంది. ఏదైతే కాజువే అని చెప్పారు, చాలా చోట్ల ఉన్నాయి. అమలాపురం నుంచి కోటిపల్లి వెళ్ళే వరకు కూడా మనకు అనేక రకాల కాజువేస్ ఉన్నాయి. వాటిలన్నీ నష్ట నివారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది, రోడ్లు వేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని 4 వేస్ అమలాపురం టు కాకినాడ 4 వేస్ అయిన సందర్భంలో దీనికి అంతటి కూడా రక్షణ జరిగి ఈ యొక్క ముంపుని లేకుండా వంతెనలు రావడం మూలంగా వీళ్ళందరూ కూడా రక్షణ జరుగుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిపై జూలై 20 నుంచి ఆగస్టు 12 వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని కూచిపూడి సత్యం మాదిగ ఈ విషయాన్ని నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు చేసి మాదిగలకి న్యాయం చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ అధికారం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు వర్గీకరణ గురించి ఆలోచించకుండా మాదిగలను తప్పుదో పట్టిస్తూ అనునిత్యం మోసం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయమని చెప్పి మన శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ నెల 20వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు దాకా కూడా దీక్షలు ప్రారంభించడం జరిగింది. మాదిగలకి బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మాట ఇస్తూ ఉంది, మాట తప్పుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము ఏర్పాటు చేసిన సభలకు వారు వచ్చి వాళ్ళ మంత్రులు వచ్చి హామీలు ఇచ్చి మాదిగలు ప్రతిసారి కూడా నమ్మిస్తూ ఉన్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే 100 రోజులనే చేస్తా ఉన్నవాళ్ళు ఇప్పుడు 8 సంవత్సరాలు అంటే కనీసం 3000 రోజులు కలిసినా కానీ ఇంతవరకు వర్గీకరణ గురించి ఆలోచించలేదు. ఇప్పటికైనా కానీ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. లేకపోతే మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధమని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడుదల రజని, ఎమ్మెల్యేలు వెంకటగౌడ, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన తెలంగాణ గవర్నర్ తమిళిసై ఒకరి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ హైదరాబాద్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థకు గురి అయ్యాడు. వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న తమిళిసై అదే ఫ్లైట్ లో ఉన్నారు. వెంటనే డాక్టర్ అవతారం ఎత్తారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు ఛాతి నొప్పి, ఇతర సమస్యలు తీవ్ర అస్వస్థకు గురి కావడం విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగారు. విషయం తెలుసుకున్న తమిళిసై వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విమానంలో ఉన్న వారంతా గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పుడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ లాంటి వైద్య విద్య కోర్సులు చేశారు. వెస్ట్ బెంగాల్లో ఎస్ఎస్సి స్కామ్ జరిగింది. ఆ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు, లెక్క పెట్టలేక మెషిన్లు పట్టుకొచ్చారు. టీచర్ రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఓ మంత్రి అసోసియేట్ ఇంట్లో 20 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వెస్ట్ బెంగాల్ మినిస్టర్ పార్థ చటర్జీ అసోసియేట్ గా పనిచేస్తున్న అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈ నోట్ల కట్టలు దొరికాయి. టీచర్ రిక్రూట్మెంట్ విషయంలో స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ ఇంట్లో రైడ్ నిర్వహించింది. ఆ సమయంలోనే ఈ గుట్టు బయటపడింది. ఎస్ఎస్సి స్కామ్ కు పాల్పడి ఇంత డబ్బు సంపాదించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇన్ని నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయిన ఈడీ అధికారులు వాటిని లెక్కబెట్టేందుకు బ్యాంక్ అధికారులను పిలిచారు. కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి మొత్తం లెక్కించారు. ఈ రైడ్ చేస్తున్న సమయంలో 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లని కట్టలుగా పడి ఉన్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డబ్బుతో పాటు 20 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్స్ వినియోగించే స్కామ్ కు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది. ఈసారి దాదాపు 4
400 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో కలర్ ఫోటో సినిమాకి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడుగా తమన్ అలా వైకుంఠపురంలో అవార్డును దక్కించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన నాట్యం సినిమా 2 అవార్డులను కొట్టేసింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ సంధ్యారాజు, ఉత్తమ మేకప్ విభాగాల్లో ఈ సినిమాకి అవార్డులు దక్కాయి. ఆ విధంగా టాలీవుడ్ కి ఈసారి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎప్పట్లాగే తమిళ, మలయాళ సినిమాలకు ఎక్కువ అవార్డులు దక్కాయి. సూర్య నటించిన తమిళ చిత్రం సూరవై పోట్రు ఆకాశమే నీ హద్దురా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా సూర్యకి కూడా అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డుని అక్షయ్ కుమార్ తో కలిసి పంచుకోనున్నారు. బెస్ట్ హిందీ ఫిల్మ్ తులసిదాస్ జూనియర్, బెస్ట్ తెలుగు ఫిల్మ్ ద ఫిల్మ్ నేమ్ ఇస్ కలర్ ఫోటో, ద బెస్ట్ తమిళ్ ఫిల్మ్ శివరంజనీయం ఇన్నుం సిల్లా పంగళం, బెస్ట్ మలయాళం ఫిల్మ్ తింకయువ నిశ్చయం, బెస్ట్ మరాఠీ ఫిల్మ్ గోష్ఠా ఏక పైఠానాచి, బెస్ట్ కన్నడ ఫిల్మ్ డోలు. భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో 20,726 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 67 మంది మృతి చెందారు. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,000 దాటిపోయింది. ప్రస్తుతం దేశంలో 150,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎవరైనా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే భయపడతారు. కానీ దక్షిణాది అగ్రనటి సమంత మాత్రం తన ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగితే బాగుండని ఎదురు చూసిందట. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ప్రతిరోజు ఐటీ అధికారులు వస్తారేమో అని ఎదురు చూశానని చెప్పుకొచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ షోకి సామ్ అతిథిగా పాల్గొంది. ఈ షోలో సామ్ చై విడాకుల గురించి, తన పర్సనల్ లైఫ్ లో సంబంధించిన కొన్ని విషయాల గురించి షేర్ చేసుకుంది. సామ్ విడాకులు తీసుకున్న టైంలో 250 కోట్లు భరణంగా తీసుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దాని గురించి ఈ షోలో ఆమె మాట్లాడారు. నేను 250 కోట్ల రూపాయలు భరణం తీసుకున్నానని అన్నారు. ఆ సమయంలో ఐటీ అధికారులు ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారా అని ఎదురు చూశాను. నేను 250 కోట్ల భరణం తీసుకున్నానని కథలు సృష్టించారు. కానీ తర్వాత అవి నమ్మేవి కావని అర్థం చేసుకున్నారు అని శ్యామ్ చెప్పుకొచ్చారు. తన గురించి చదివిన గాసిప్స్ లో అదే చెత్తదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరణ్ విడాకుల గురించి ప్రశ్నించినప్పుడు శ్యామ్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఒకవేళ మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచారనుకోండి, మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ దాచేయాలి. ప్రస్తుతానికి అయితే అంతే, మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవు. భవిష్యత్తులో కొన్నాళ్ల తర్వాత అయితే పరిస్థితి స్నేహపూర్వకంగా ఉంటుందేమో అని సమంత సమాధానం చెప్పారు. విడాకులు తీసుకోవడం అనేది అంత ఈజీగా జరిగిందేమీ కాదని అన్నారు. అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా. భారత్ బల్లం వీరుడు నీరజ్ చోప్రా మరో రికార్డును చేరువలో ఉన్నాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకున్నాడు. అర్హత పోటీలో అతడు జావెలిన్ కు 88.39 మీటర్లు విసిరాడు. తొలి అవకాశంలోనే ఎక్కువ దూరం విసరడం గమనార్హం. ఆదివారం స్వర్ణం కోసం అతడు పోటీ పడతాడు. ఓరెగాన్ లోని యూజినీలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అర్హత పోటీల్లో నీరజ్ చోప్రా ముందున్నాడు. జావెలిన్ ను 80.42 మీటర్లు విసిరి 10వ స్థానంలో నిలిచిన మరో భారతీయుడు రోహిత్ యాదవ్ సైతం ఫైనల్ కు చేరుకున్నారు. వెస్టిండీస్ తో థ్రిల్లింగ్ గా సాగిన మొదటి వన్డేలో టీమిండియా 3 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లతో 7 వికెట్ల నష్టానికి 305 పరుగులు తీసింది. అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 305 పరుగులకే పరిమితమైంది. దీంతో 3 వన్డేల ఈ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం. వైసీపీ కార్యకర్తలతో భేటీ. నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్. ఏ క్షణంలోనైనా టీడీపీ నేత రాజా అరెస్ట్. డీసీసీబీ మాజీ చైర్మన్ కోసం వెతుకుతున్న సిఐడి. డాక్టర్ అమ్మగా మారిన గవర్నర్ తమిళిసై. అస్వస్థకు గురైన ప్రయాణికుడికి చికిత్స. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా. ఆ 4 అవార్డులు మనవే. టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్. 3 పరుగులతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ. చూస్తూనే ఉండండి టీవీ2 న్యూస్.